హాయ్ అందరికీ. నేనైతే ఈరోజు గోకరకాయ ఫ్రై చేద్దామని వేస్తున్నా. ఇవి వేయించి వేస్తే బాగుంటుంది టేస్ట్. ఉడకబెడితే ఏంటంటే కొంచెం దొడ్డుగా అవుతాయి. మళ్ళీ అంటే టేస్ట్ నచ్చదు నాకంతా. నేనైతే ఎప్పుడు చేసినా ఇట్లనే చేస్తా. మా మమ్మీ వాళ్ళు కూడా ఇట్లనే చేస్తుండే, నేను ఇట్లనే చేస్తా. ఇట్లయితే టేస్ట్ బాగుంటుంది. వేయించి చేయాలి, సూపర్ ఉంటుంది టేస్ట్ అయితే. ఇట్లా ఆయిల్ కూడా వేసుకోవాలి కొంచెము. వేయించేటప్పుడు ఆయిల్ వేసుకొని వేయించాలా, మంచిగా అవుతాయి. ఇట్లా ఉండాలి వేయించి, ఇంకా కొద్దిగా వేయించాలి. ఆయిల్ అయితే వేసుకుంటున్నాం ఇక గోకరకాయ ఫ్రైకి. ఆయిల్ మేము ఎక్కువ తింటాం, కారము ఆయిల్ ఎక్కువ తింటాము, అట్లానే నేను ఎక్కువ వేసుకుంటా. నాకు ఎక్కువ ఉంటేనే మంచిగా అనిపిస్తుంది. జీలకర్ర ఆవాలు, ఆనియన్, పచ్చిమిరపకాయలు వేసిన. వేయించి పెట్టుకున్నా కదా, గోకరకాయ వేసేయాలా కొంచెం ఫ్రై అయినాక. ఇప్పుడైతే కొద్దిగా పసుపు వేసుకున్నాం. ఇందా ఉల్లిగడ్డ ఫ్రై అయినాయి కదా, పసుపు వేసుకున్నాక కొంచెం అల్లం ఎల్లిగడ్డ వేయాలా. అల్లం ఎల్లిగడ్డ, అయితే టమాటా కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది టమాటా. ఈ 2 కర్రీలా కావాలా, ఎక్కువ కోసి పెట్టినా నేను. మంచిగా ఇది కొంచెం మగ్గిన తర్వాత గోకరకాయ వేయాలా. అయితే ఇవన్నీ మంచిగా ఇది అయిపోయినాయి. ఇప్పుడు గోకరకాయ వేసి పెట్టుకున్నాం కదా, ఇది గోకరకాయ వేసేయాలన్నమాట. టమాటా, అల్లం, పసుపు అన్నీ ఒకటేసారి వేసుకున్నాం కదా, ఈ గోకరకాయ వేయాలా. కొంచెం మంచిగా కలపాలి. ఇది మంచిగా కలిపినాక మనకు రుచిగా తగ్గట్లు మనం ఎంత తింటామో అంత కారం వేసుకోవాలా. కారం ఉప్పు వేసుకోవాలా. కారం వేసుకుంటూ మంచిగా కలపాలి. ఇప్పుడు కలిపి కొద్దిగా వాటర్ పోసుకోవాలా, అది గోకరకాయ ఉడికేదాకా. మనకు ఫ్రై కావాలంటే ఫ్రై చేసుకోవచ్చు, ఇట్లా కొంచెం చారు కావాలంటే చారు కూడా చేసుకోవచ్చు. నాకైతే చారు నచ్చది, ఎప్పుడు చేసినా ఫ్రై చేస్తాను నేను. చపాతీ, రొట్టెకి బాగుంటుంది, అన్నం పప్పు కూడా బాగుంటుంది. కానీ ఈరోజు అయితే నేను చపాతీ చేసినాము. చపాతీ ఫ్రై బాగుంటుంది, అట్లా ఫ్రై చేసుకుంటాను నేనైతే ఎప్పుడు. గోకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. కొద్దిగా వాటర్ పోసిన ఇక ఇట్లా మొత్తం గోకరకాయ ఉడికినాక ఇట్లా అయిపోతుంది. నూనె పైకి వస్తుంది ఇట్లా. ఇక కొత్తిమీర వేసుకుంటే అయిపోతుంది. గోకరకాయ ఎప్పుడు వండినా నేనైతే ఫ్రైయే వండుతా. కొందరికేమో చారు ఇష్టము, నేను గోకరకాయ అంటే ఇట్లానే వండుతాను. నాకు గోకరకాయ అంటేనే ఇష్టము. వెజిటేబుల్లా ఎక్కువ వండేదంటే ఇదే. నేను ఇట్లా అయిపోయింది రెడీ గోకరకాయ ఫ్రై. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్.